కష్టకాలం ముగిసిన తర్వాత ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే ఈలోగా హంటా వైరస్ అనే కొత్త పేరు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవి హోండియాస్ అనే విలాసవంతమైన క్రూయిజ్ షిప్లో ఈ వైరస్ కేసులు వెలుగులోకి రావడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ నౌకలో 3 ప్రయాణికులు మరణించడం, అందులో ఒకరికి హంటా వైరస్ ఉన్నట్లు తేలడంతో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం? అసలు 2026లో మరో మహమ్మారి రాబోతుందా? అర్జెంటీనా నుంచి స్పెయిన్ వెళ్తున్న ఎంవి హోండియస్ అనే డచ్ క్రూయిజ్ షిప్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విలాసవంతమైన నౌకలో ప్రాణాంతక హంటా వైరస్ పంజా విసరడంతో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 6గురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నౌకలోని ప్రయాణికులు వణికిపోతున్నారు. అయితే అందరినీ ఆందోళనకు గురిచేసిన అంశమేమిటంటే, ఈ వైరస్ బారిన పడిన వారిలో 2 భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ నౌక స్పెయిన్లోని కానరీ దీవుల తీరానికి చేరుకోవడంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. హంటా వైరస్ బారిన పడిన 2 భారతీయుల ఆరోగ్యంపై మాడ్రిడ్లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. వైరస్ సోకినట్లు ప్రాథమికంగా తేలినప్పటికీ ప్రస్తుతం ఆ 2 భారతీయ సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారని రాయబార కార్యాలయం ధృవీకరించింది. వారిలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదకర లక్షణాలు లేవని, వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. దీంతో భారత్లోని వారి కుటుంబ సభ్యులు మరియు విదేశాంగ శాఖ ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. సోషల్ మీడియాలో హంటా వైరస్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 2026లో ఇది మహమ్మారిగా మారుతుందని పాత పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై స్పష్టతనిచ్చింది. హంటా వైరస్ అనేది కోవిడ్ లాగా మనుషుల నుండి మనుషులకు వేగంగా వ్యాపించే వ్యాధి కాదు. ఇది ప్రధానంగా ఎలుకల విసర్జితాలు, లాలాజలం ద్వారా మనుషులకు సోకుతుంది. క్రూయిజ్ షిప్లో కూడా ఆహారం లేదా నీటి ద్వారా ఇది వ్యాపించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి దీనిని కోవిడ్-19తో పోల్చి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడటానికి దాదాపు 6 వారాల సమయం పడుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ఇన్ఫెక్షన్ కేసులు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న మార్గం. ప్రస్తుతానికి భారత్లో హంటా వైరస్ ముప్పు లేదని, విదేశాల్లో చిక్కుకున్న మన పౌరుల భద్రతను ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు జోష్యాలను, పుకార్లను నమ్మి భయాందోళనకు గురికావద్దని అధికారులు కోరుతున్నారు. ఎలుకల ద్వారా సోకే ఈ వ్యాధి పట్ల కేవలం పరిశుభ్రత పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.